అగస్టీన్ 354 సంవత్సరములో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టీ అనే స్థలములో ప్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించెను. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షించబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడవ్వాలని ఆశించి ప్రార్థించెడిది. అగస్టీన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యనభ్యసించెను. మంచి విద్యావంతుడు, పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకొనెను. గాని ఆ భాషలలో ఉన్న కట్టు కథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడుచేసుకొనెను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండియుండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడెను. కనుక బైబిల్ను తృణీకరించెను, క్రీస్తును నెట్టివేసెను. ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుని జీవితం మారవలెనని కన్నీటితో ప్రార్థించెడిది. అగస్టీన్ తన తల్లి ప్రార్థనను అపహసించి, ఒక పని పిల్లతో అక్రమ సంబంధము పెట్టుకొని అనేక సంవత్సరములు రోత జీవితము జీవి. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గము వెదకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి విఫలుడాయెను. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి, నాకంటే అతడే మెరుగుగా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు, ఆండ్రూస్ అనే ఒక బిషప్పు గారి యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళగా, ఆయన పాపము యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి, సువార్త లేఖనములలో కొన్ని భాగములను ఎత్తి చూపించి, యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టీన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించుట మొదలుపెట్టెను. అలాగున ఒక రోజు ప్రార్థించుకొనుచుండగా, పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరమును వినెను. అతడు బైబిల్ తీసి చదువగా, మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యముపై అతని దృష్టిపడెను. ఎఫెసీ 4:22-24 చదివి లోతైన పశ్చాత్తాపముతో ప్రార్థించిన అగస్టీన్ మారు మనస్సు పొందెను. 388 సంవత్సరములో ఈస్టర్ రోజున బాప్తిస్మము పొందెను. 13 సంవత్సరములుగా అగస్టీన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరెను. అగస్టిన్ తల్లిదండ్రులు రోమన్ సమాజంలోని గౌరవప్రదమైన తరగతికి చెందినవారు, ఇతరుల పనిపై స్వేచ్ఛగా జీవించేవారు. కానీ వారి మార్గాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. వారు అగస్టీన్కి ఫస్ట్ క్లాస్ విద్యను పొందేందుకు, కొన్నిసార్లు అరువు తెచ్చుకున్న డబ్బుతో నిర్వహించారు. మరియు అతనికి కనీసం ఒక సోదరుడు మరియు ఒక సోదరి ఉన్నప్పటికీ, అతను చదువుకోడానికి పంపబడిన ఏకైక సంతానం. అతను మొదట టాగస్టేలో, తరువాత సమీపంలోని విశ్వవిద్యాలయ పట్టణమైన మడౌరోస్లో మరియు చివరకు రోమన్ ఆఫ్రికాలోని గొప్ప నగరమైన కార్తేజ్లో చదువుకున్నాడు. తగాస్టేలో కొంతకాలం బోధించిన తర్వాత, అతను రోమన్ పెద్దమనిషికి ప్రధాన శాస్త్రం అయిన వాక్చాతుర్యాన్ని బోధించడానికి కార్తేజ్కు తిరిగి వచ్చాడు మరియు అతను స్పష్టంగా అందులో చాలా మంచివాడు. కార్తేజ్లో ఉన్నప్పుడు, అతను తన స్వంత యోగ్యతలను ప్రదర్శించడానికి మరియు అతని వృత్తిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఒక చిన్న తాత్విక పుస్తకాన్ని వ్రాసాడు. దురదృష్టవశాత్తు అది పోయింది. 28 సంవత్సరాల వయస్సులో, విరామం లేని మరియు ప్రతిష్టాత్మకంగా, అగస్టిన్ తన వృత్తిని రోమ్లో చేయడానికి 383లో ఆఫ్రికాను విడిచిపెట్టాడు. మిలన్లో వాక్చాతుర్యం యొక్క ఇంపీరియల్ ప్రొఫెసర్గా ప్లమ్ నియామకానికి ముందు అతను క్లుప్తంగా అక్కడ బోధించాడు. ఆ సమయంలో చక్రవర్తి యొక్క ఆచార నివాసం, మిలన్ పశ్చిమ రోమన్ సామ్రాజ్యానికి వాస్తవ రాజధాని మరియు కెరీర్లు ఉత్తమంగా రూపొందించబడిన ప్రదేశం. అగస్టిన్, అతను మరియు అతనితో పాటు ఉన్న చాలా మంది కుటుంబ సభ్యులు, అతని యోగ్యతలకు చివరికి, మరియు లాభదాయకమైన ప్రతిఫలంగా ప్రావిన్షియల్ గవర్నర్షిప్ కంటే తక్కువ కాకుండా ఆశించారని మాకు చెప్పారు. అయితే అగస్టిన్ కెరీర్ మిలన్లో ఆగిపోయింది. అక్కడ కేవలం 2 సంవత్సరాల తర్వాత, అతను తన అధ్యాపక పదవికి రాజీనామా చేశాడు మరియు కొంత ఆత్మ పరిశీలన మరియు స్పష్టమైన పని లేకుండా ఉన్న తర్వాత, తన స్వస్థలమైన తగస్తేకి తిరిగి వెళ్ళాడు. అక్కడ అతను సంస్కారవంతుడైన స్క్వైర్గా గడిపాడు, తన కుటుంబ ఆస్తిని చూసుకుంటాడు, కొడుకును పెంచాడు. అడియోడాటస్, అట్టడుగు తరగతుల నుండి తీసుకున్న అతని దీర్ఘకాల ప్రేమికుడు,
ఆమె పేరు తెలియదు, అతనిని విడిచిపెట్టాడు మరియు అతని సాహిత్య కాలక్షేపాలను కొనసాగించాడు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆ కుమారుడి మరణం అగస్టిన్కు కుటుంబ ఆస్తిని అప్పగించాల్సిన బాధ్యత లేకుండా పోయింది, కాబట్టి అతను దానిని పారవేశాడు మరియు 36 సంవత్సరాల వయస్సులో, తీరప్రాంత నగరంలో జూనియర్ మతాధికారిగా తన ఇష్టానికి విరుద్ధంగా సేవలోకి ప్రవేశించాడు. హిప్పోకు చెందినది, తగస్తే ఉత్తరాన. పరివర్తన పూర్తిగా ఆశ్చర్యం కలిగించలేదు. అగస్టిన్ ఎల్లప్పుడూ క్రైస్తవ మతంలో ఏదో ఒక రూపంలో డబ్లింగ్ చేసేవాడు, మరియు మిలన్లో అతని కెరీర్ పతనం మతతత్వ తీవ్రతతో ముడిపడి ఉంది. ఆ సమయం నుండి అతని రచనలన్నీ సనాతన మరియు మేధావి అయిన క్రైస్తవ మతం యొక్క నిర్దిష్ట రూపానికి అతని విధేయతతో నడిచాయి. ఉత్తర ఆఫ్రికాలోని అతని మతవాదులు అతని విలక్షణమైన వైఖరిని మరియు శైలిని కొంత కష్టంతో అంగీకరించారు మరియు అగస్టిన్ తనను తాను క్రైస్తవ మతం యొక్క అధికారిక శాఖతో అనుబంధించడాన్ని ఎంచుకున్నాడు, చక్రవర్తులచే ఆమోదించబడింది మరియు ఆఫ్రికన్ చర్చి యొక్క అత్యంత ఉత్సాహభరితమైన మరియు అనేక శాఖలచే దూషించబడింది. అయితే, అగస్టిన్ యొక్క సాహిత్య మరియు మేధో సామర్థ్యాలు అతనిని తన ఆఫ్రికన్ సమకాలీనుల నుండి వేరు చేసే విధంగా క్రైస్తవ మతం గురించి తన దృష్టిని వ్యక్తీకరించే శక్తిని ఇచ్చాయి. అత్యంత వివేకం గల పాఠకులకు ఉన్నతమైన సైద్ధాంతిక స్థాయిలో వ్రాయగల సామర్థ్యం మరియు తక్కువ సంస్కృతి గల ప్రేక్షకులు మెచ్చుకోగలిగే ఇడియంలో అగ్ని మరియు ఉగ్రతతో ప్రసంగాలను అందించగలగడం అతని ప్రత్యేక బహుమతి. అగస్టీన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు, తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోను, ప్రార్థనలోను ఎదుగుచుండెను. 395 సంవత్సరములో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్ అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగీకుడుగా పేరు పొందెను. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను వ్రాసెను. సంఘ సంస్కరణకును, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడెను. ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది, పరిశుద్ధుడైన అగస్టీన్ అని పిలువబడెను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితములో అనుభవించి ఇతరులకు బోధించెను. 431 సంవత్సరములో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకొనెను. పరిశుద్ధుడైన ఈ అగస్టీన్